హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్లీవ్స్ డిజైన్ ఎలా డిజైన్ చేశానో ఈ డ్రెస్కి చూపిస్తున్నాను. ఈ ఫ్రాక్ కోసము నేను 3 లేయర్స్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ఆ లేయర్స్ క్లాత్ మిగిలిపోయింది. దాంతోనే నేను స్లీవ్స్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఈ లేయర్ లెంత్ వచ్చేసి హైట్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకుని ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసి ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. దీనికోసం మెషిన్ నెంబర్ వచ్చేసి 5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఇలా పాదము కదులుతుంది కదా, ఆ పాదం లోపలికి ఒక పిన్ పెట్టేసి ఇలా కదులుతున్న ఈ పాదంలోకి ఈ విధంగా పిన్ పెట్టేస్తున్నాను. పిన్ పెట్టేసి వెనకాల కార్డ్ని కింద దించేసుకొని ఈ విధంగా చేతిని ఫింగర్ని ఒకటి వెనక పెట్టి ముందు నుంచి క్లాత్ని ఈ విధంగా పుష్ చేస్తూ ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. వన్ సైడ్ ఫ్రిల్స్ ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. ఈ లేయర్స్ ఇలా స్టిచ్ చేసుకోగా నాకు ఇంకా కొంచెం క్లాత్ అయితే మిగిలిపోయిందండి. ఇలా క్లాత్ కొంచెం ఎక్కువగానే మిగిలింది. సో ఈ క్లాత్తోనే స్లీవ్స్ అనేది చేద్దామని చేస్తున్నాను. సో దీనికోసం నాకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి టోటల్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 21.5 వచ్చింది. దానికి 20 ఇంచెస్ యాడ్ చేసుకొని 41.5 ఇంచెస్ లెంత్ నేను ఒక క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. 41.5 ఇంచెస్ లెంత్లో ఇలా మెజర్ చేసుకున్నాను. ఇలా ఇది 43 వచ్చిందా, ఇది 43 ఇంచ్ వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, ఏం పర్లేదు. ఇప్పుడు ఈ క్లాత్ని నేను ఇట్లా డబల్ ఫోల్డ్ చేసి, ఇది 1 స్లీవ్ స్టిచ్చింగే కటింగ్ చూపిస్తున్నాను. 1 స్లీవ్ది డబల్ ఫోల్డ్ చేసుకున్నాక ఇది ఇలా టర్న్ చేసుకొని మనము టోటల్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 21 ఇంచెస్ కదా, ఎక్స్ట్రా 20 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. సో 20లో హాఫ్ 10 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటాను. ఇంచెస్ దగ్గర ఇట్లా ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ సైడ్ కూడా మార్క్ పెట్టుకుంటాను. ఇలా ఇట్లా పెట్టుకున్నాక ఇది ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మార్క్ పెట్టాం కదా, ఈ మార్క్ నుంచి ఇట్లా చిన్న ప్లీట్స్ లాగా పెట్టడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇలా చిన్న ప్లీట్స్, ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ ఇక్కడ మార్క్ ఉంది కదా, అక్కడ మార్క్ నుంచి ఇక్కడ మార్క్ వరకు ప్లీట్స్ చిన్న చిన్నగా పెట్టుకుంటూ ఇలా వచ్చేస్తాను. పెట్టేసినాక మనకి ఇప్పుడు ప్లీట్స్ ఇవి ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేద్దాము. ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతో ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ఫ్రిల్స్ ఇలా పెట్టేశాక ఈ క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ఒక లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు, అంటే 7.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్, 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ కింద 5.5 ఇంచెస్ లూజ్ పెట్టుకున్నాం కదా, ఆ మిగతా ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో 5.5 తర్వాత నుంచి వాటిని ఈ విధంగా నేను ఒకసారి ఇట్లా లాగంగానే ఆ ఫ్రిల్స్ ఊడిపోతున్నాయి అన్నమాట. సో 5.5 ఇంచెస్ వరకే ఆ ఫ్రిల్స్ పెట్టుకొని మిగతా క్లాత్ ఫ్రిల్స్ అన్నీ తీసేస్తున్నాను.
ఎందుకంటే అక్కడ క్లాత్ అనేది ముడతలు లేకుండా మనకి నీట్గా ఉంటుంది. సో మనకి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి 5.5 వరకు మనకి ఫ్రిల్స్ ఉంటే చాలు. మిగతా ఎక్స్ట్రా ఖర్చుకు కూడా ఫ్రిల్స్ అవసరం లేదనమాట. సో ఆ విధంగా నేను కుచ్చు ఫ్రిల్స్ అయితే తీసేసాను. ఆర్మ్ రౌండ్ టోటల్ వచ్చేసి నాకు 21.5 వచ్చిందండి. నేను రౌండ్ ఫిగర్గా 22 ఇంచెస్కి తీసుకుంటున్నాను. సో 22 ఇంచెస్లో హాఫ్ 11 ఇంచెస్. సో నేను క్లాత్ అక్కడ టేప్ పెట్టి అక్కడ నుంచి 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. పైన 11 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని కింద కూడా 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటున్నాను. ఇలా లైన్ గీసేస్తున్నాను. ఇలా లైన్ గీసేసాక ఈ లైన్ పైన నుంచి కిందకి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ గీసుకుంటున్నాను. ఇటు లోపలికి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా. సో అందుకని 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని కుచ్చులు ఎక్కడైతే ఎండ్ అయిపోయినాయో అక్కడ నుంచి ఈ 2 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక కర్వ్ అనేది గీసేస్తున్నాను. హ్యాండ్ కర్వ్ ఈ విధంగా గీసేసాను అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేస్తున్నాను. 3.5 ఇంచెస్ దగ్గర అక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 7.5 ఇంచెస్ దగ్గర పెట్టుకున్న మార్క్ ఈ విధంగా కలిపేస్తున్నాను. మళ్ళీ లోపలికి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాం కదా పైన, అక్కడ నుంచి కింద 5.5 ఇంచెస్ దగ్గరికి పెట్టుకున్న మార్క్ని ఈ విధంగా కలిపేస్తున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేద్దాము. ఇదే విధంగా నేను ఇంకో స్లీవ్ కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు ఈ స్లీవ్స్ని దీన్ని మనము సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. సో దట్ మనము అటాచ్ చేసేటప్పుడు అది మనం షోల్డర్ మీద పెట్టి అక్కడ నుంచి అటాచ్ చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా అప్పుడు ఇది సెంటర్ దగ్గర పెట్టాలని మనకి ఐడియా ఉంటుంది అన్నమాట. అలాగే ఇటు కూడా ఇలా చాప్ పీస్ దీంతో ఇలా మార్క్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ స్లీవ్ మీద ఇంకోటి ఇలా ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్ ఇట్లా ఫేస్ టు ఫేస్ పెట్టుకోవాలి. పెట్టి సెంటర్ పాయింట్ ఇట్లా పెట్టుకొని ఫ్రంట్ సైడ్కి లోతు కట్ చేయాలి కదా, దానికోసము ఇట్లా పెట్టుకుంటున్నాను అన్నమాట. వన్ సైడ్ మనము లోతు తీయాలి. ఇలా సర్దుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీస్తే సరిపోతుంది, ఏదో ఒక సైడ్. ఇటు నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టాం కాబట్టి ఇక్కడ వరకు ఏమీ చేయకుండా ఇక్కడే కొంచెం లోతు తీసేసుకున్నాం. ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ కలిపేసేద్దాం. ఇలా ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుందని చెప్పి ఐడియా కోసం. అంతేండి. ఇప్పుడు మనం ఈ స్లీవ్స్ మన డ్రెస్కి అటాచ్ చేసేయడమే. ఇప్పుడు షోల్డర్ సెంటర్ పాయింట్ దగ్గర స్లీవ్స్ సెంటర్ పాయింట్ని ఈ విధంగా ప్లేస్ చేసి పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. స్లీవ్స్కి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. స్లీవ్స్ మనకి క్లాత్ మిగిలిపోయిన సైడ్లో మనం కట్ చేసి తీసేసుకోవచ్చు. ఒకవేళ స్లీవ్స్ తక్కువ పడింది అనుకోండి, మళ్ళీ దానికి క్లాత్ పెట్టి కుట్టడం డబల్ పని అయిపోతుంది. అందుకే కొంచెం స్లీవ్స్కి క్లాత్ ఎక్కువ తీసుకున్నా పర్లేదన్నమాట. ఇక్కడ నాకు కొంచెం మిగిలింది, అది లాస్ట్లో మనము కట్ చేసి తీసేయచ్చు.
ఇప్పుడు దీనిని ఇలా టర్న్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను. హాఫ్ నుంచి స్టార్ట్ చేసాం కదా, సో ఇప్పుడు ఇటుపక్క డబుల్ స్టిచ్ అయిపోతుంది. ఈ విధంగా వన్ సైడ్ డబుల్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక హాఫ్ ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. కొంచెం కొంచెం జరుపుకుంటూ చూసుకుంటూ ఒక పావు ఇంచు కంటే కొంచెం ఒక 4 గీతలంత గ్యాప్లో కుట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ షోల్డర్ జాయింట్ వరకు తీసుకెళ్ళిపోయి క్లాత్ని బయటికి తీసేస్తే మనకి స్లీవ్స్ రెడీ అయిపోతుంది. అలాగే ఇంకో స్లీవ్ కూడా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా తీసేసేయాలి. అయిపోయింది, స్లీవ్స్ అటాచ్ అయిపోయింది.